హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన డే 3 ఫ్యాబ్రిక్ పెయింటింగ్ సిరీస్కి వెల్కమ్ అండి అందరికీ. ఈరోజు మనం బ్యూటిఫుల్ లోటస్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ని స్టెప్ బై స్టెప్ పెయింట్ అయితే చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం లోటస్ అవుట్లైన్ని ఫ్యాబ్రిక్ మీద నీట్గా అయితే డ్రా చేసుకుందాం. ఇప్పుడు లోటస్ పెటల్స్కి పింక్ కలర్ అయితే వేస్తున్నాను. త్రీ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 ఫ్లవర్స్కి కూడా పింక్ కలర్ అయితే వేస్తున్నాను. ఈ 3 ఫ్లవర్స్కి పెయింటింగ్ కూడా అయిపోవచ్చిందండి. ఇప్పుడు మనం వైట్ కలర్ అయితే కొంచెం తీసుకొని ఫ్లవర్ మిడిల్లో అయితే షేడింగ్ అయితే చేయాలండి. అప్పుడే ఫ్లవర్కి అయితే డెప్త్ అయితే వస్తుందండి. కొంచెం లైట్గా వైట్ అండ్ పింక్ షేడ్ అయితే చేసుకోవాలండి. అప్పుడైతే మనకు లోటస్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మిడిల్లో ఎల్లో అయితే తీసుకోవాలండి. ఎల్లోని అయితే కొంచెం ఎల్లో అయితే వేసేసుకున్న తర్వాత లైట్ గ్రీన్ అయితే వేసుకోవాలండి. ఆ లైట్ గ్రీన్లో కొంచెం ఎల్లో అయితే వేసుకోవాలండి. లీఫ్ అయితే మనకి రియలిస్టిక్గా అయితే కనిపిస్తుందండి. మనకి కొంచెం ఎల్లో అయితే యాడ్ చేయాలి లీఫ్కి అయితే. అండ్ అలానే ఫ్లవర్ స్టెమ్స్కి కూడా అలానే వేస్తున్నామండి. లైట్ గ్రీన్ కలర్ అయితే వేస్తున్నాను. అండ్ మిడిల్లో వచ్చేసి లైట్ గ్రీన్ డాట్స్ అయితే పెడుతున్నాను. ఇప్పుడైతే బ్లాక్ కలర్తో అవుట్లైన్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు అవుట్లైన్ వేసేసుకుంటే మన బ్యూటిఫుల్ లోటస్ ఫ్లవర్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఫైనల్లీ లోటస్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కంప్లీట్ అయితే అయ్యిందండి. బ్లాక్ కలర్ పెయింట్ అయితే వేసాక చూడండి లుక్ అయితే ఎంత నీట్గా ఉందో. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ డిజైన్స్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ యూ ఇన్ డే 4 అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ అండి.